నమస్కారం. కురుక్షేత్ర రణరంగం. అటూ ఇటూ రెండు మహాసైన్యాలు సరిగ్గా మధ్యలో నిలబడి ఉన్న సమయంలో ఒక అద్భుతమైన మానసిక ఆధ్యాత్మిక పరివర్తన మొదలైంది. ఈనాటి మన విశ్లేషణలో భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం యొక్క మూల సారాంశంలోకి ప్రవేశిద్దాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం ఒక అయోమయం నుంచి అద్భుతమైన స్పష్టత వైపు సాగుతోంది. మనం చూడబోయే అంశాలు: ముందుగా అర్జున విషాదం, ఆ తర్వాత ఆత్మ నిత్యత్వం, క్షత్రియ స్వధర్మం, నిష్కామ కర్మయోగం, చివరిగా స్థితప్రజ్ఞుని లక్షణాలు. ఒక దశ తరువాత మరో దశలోకి ఈ ప్రయాణం ఎలా సాగుతోందో ఇప్పుడు చూద్దాం. అసలు కురుక్షేత్రంలో అర్జునుడి ముందున్న అతిపెద్ద ధర్మసంకటమేమిటంటే, సొంత బంధువులపై బాణాలు వేయడమా, లేక ఏమీ చేయకుండా ఓటమిని అంగీకరించడమా? ఇది ఎంత కష్టమైన పరిస్థితో కదా. చేతిలో ఉన్న గాంధీమాని వదిలేసి కన్నీళ్లతో కూలబడిపోయాడు. ఒక గొప్ప వీరుడు కేవలం భావోద్వేగాల వల్ల ఎలా బందీ అయ్యాడో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడే మొదటి విభాగం మొదలవుతుంది. అదే అర్జున విషాదం మరియు శరణాగతి. అర్జునుడి మేధస్సును శోకం పూర్తిగా కమ్మేసింది. స్వంత బంధువులను చంపి రాజ్యాన్ని పొందడం కంటే వెళ్ళి భిక్షమెత్తుకుని బతకడం మేలు అనే స్థాయికి అతని ఆలోచనలు పడిపోయాయి. కాని ఇక్కడొక అద్భుతమైన విషయం గమనించాలి. ఈ ఒక్క వాక్యం మొత్తం భగవద్గీతకే పునాది వేసింది. నేను నీ శిష్యుడిని, నీకు శరణాగతును, దయచేసి నాకు శ్రేయస్కరమైనది బోధించు. అర్జునుడు వాదించడం మానేసి తనకు ఏది మంచో చెప్పమని శరణుకోరిన ఈ క్షణం నిజంగా ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడే స్నేహితుడైన కృష్ణుడు గురువుగా మారాడు. ఆ శరణాగతి తరువాత 2వ విభాగం మొదలవుతుంది. అదే ఆత్మనిత్యత్వం. కృష్ణుడు ప్రాపంచిక శోకాన్ని ఏకంగా అత్యున్నత విశ్వసత్యం వైపు మళ్లించాడు. అసలు బాధపడగూడని వాటి గురించి ఎందుకు బాధపడుతున్నావు అంటూ ఆత్మజ్ఞానాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనకొక క్లియర్ డిఫరెన్స్ అర్థమవుతుంది. భౌతిక దేహం అంటే మన శరీరం తాత్కాలికమైనది. బాల్యం నుండి ముసలితనం వరకు మారుతూ ఉంటుంది, చివరికి నాశనమవుతుంది. కాని ఆత్మ శాశ్వతమైనది. దానికి పుట్టుక మరణం లేవు. నాశనమయ్యే శరీరాల గురించి శోకించడం ఈమాత్రం వివేకం కాదు అన్నది ఇక్కడ పాయింట్. ఆత్మ యొక్క అవినాశీ స్వభావం గురించి చెప్పే ఈ లక్షణాలు చూడండి. ఆత్మను ఏ ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండబెట్టలేదు. అంటే ఈ పంచభూతాలకు సైతం ఆత్మను నాశనం చేసే శక్తి లేదని ఎంత పవర్ఫుల్గా వివరించబడిందో కదా. మరి అలాంటప్పుడు అసలు మరణమంటే ఏమిటి? మనం రోజూ పాత బట్టలను తీసేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా. అచ్చం అలాగే ఆత్మ పాత దేహాన్ని వదిలేసి కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. అంతే. మరణమంటే కేవలం బట్టలు మార్చుకోవడం లాంటిదైనప్పుడు దాని గురించి దుఃఖించడం దేనికి? మరణభయాన్ని పోగొట్టడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అనిపిస్తుంది. ఇక 3వ విభాగం క్షత్రియ స్వధర్మం. ఆత్మజ్ఞానమనే అత్యున్నత స్థాయి నుండి మళ్లీ యుద్ధభూమిలోని ప్రాక్టికల్ వాస్తవానికి వస్తున్నామిక్కడ. ఒక మనిషిగా, అందులోనూ ఒక వీరుడిగా తన బాధ్యత నుంచి తప్పుకోవడం ఎంత పెద్ద అనర్థమో ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ సందేశం మన దైనందిన జీవితాలకు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతోంది. చలికాలం, ఎండాకాలం ఎలా వస్తూ వెళ్తూ ఉంటాయో జీవితంలో సుఖదుఖాలు కూడా అంతే. అవి వస్తాయి, పోతాయి. ఇవి కేవలం మన ఇంద్రియాల అనుభూతులు మాత్రమే. వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి, కాని వాటికి బానిస కాకూడదు. ఇక్కడ ఒక ఆచరణాత్మకమైన హెచ్చరిక కూడా కనిపిస్తోంది సుమా. స్వధర్మాన్ని వదిలేసి పారిపోతే వచ్చే అపకీర్తుందే, అది ఒక గౌరవప్రదమైన వ్యక్తికి మరణం కంటే కూడా ఘోరమైనది. సమాజంలో పేరపోతుంది, నలుగురిలో సామర్థ్యం కించపరచబడుతోంది. కాబట్టి కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదు అని స్పష్టం చేయబడింది. 4వ విభాగం నిష్కామ కర్మయోగం. మనం ప్రతిరోజూ చేసే పనులలో బందీ కాకుండా వాటిని ఎలా ఆచరించాలి అనేదానికి ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక చట్రం అని చెప్పచ్చు. భగవద్గీత మొత్తానికే ఇది గుండెకాయ లాంటి మాట. కర్మలు చేయడంపైనే నీకు అధికారం ఉంది, వాటి ఫలితాలపై కాదు. మన పనుల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలో ఇది చాలా సింపుల్గా చెబుతుంది. ఫలితం మీద మమకారాన్ని వదిలేసి కేవలం పని చేయడంలో మాత్రమే 100% శ్రద్ధ పెట్టాలి. ఇది పాటిస్తే జీవితంలో స్ట్రెస్ అనేదే ఉండదు కదా. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, యోగము అనే పదానికి ఇచ్చిన నిర్వచనం.
యోగమంటే కేవలం శారీరక ఆసనాలు వేయడం కాదు సుమా. సమత్వం అంటే విజయం సాధించినా అపజయం పాలైనా మనస్సును ఒకేలా ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడమే యోగము అని ఈ మూలాలు చెబుతున్నాయి. ఇక 5వ మరియు చివరి విభాగం స్థితప్రజ్ఞుని దివ్య లక్షణాలు. మరి ఇలాంటి సమత్వ బుద్ధిని సాధించినవారు అసలు ఎలా ఉంటారు? కోరికలను వదిలి తమలో తాము ఆనందించే ఒక పరిపూర్ణమైన మానవుడి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ ఆఖరి విభాగం వివరిస్తుంది. మనిషి పతనానికి దారితీసే మానసిక దశల గురించి చెప్పే ఈ ప్రాచీన సైకాలజీ ఒకసారి గమనించండి. మొదట విషయాలపై ధ్యాస వల్ల కోరిక పుడుతుంది. అది తీరకపోతే కోపమొస్తుంది. కోపం వల్ల సమ్మోహం లేదా ఆలోచనా రాహిత్యం కలుగుతుంది. దానివల్ల జ్ఞాపకశక్తి నశించి చివరకు బుద్ధి నాశనమవుతుంది. బుద్ధి నశించాక మనిషి పూర్తిగా పతనమైపోతాడు. వావ్, ఎంత లాజికల్గా ఉందో కదా ఈ ఫ్లో! అయితే ఒక స్థితప్రజ్ఞుడు ఈ పతనానికి లోనవడు. ఒక తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను లోపలికి ఎలా లాక్కుంటుందో అలాగే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను బయటి విషయాల నుండి వెనక్కి తీసుకోగలడు. ఎన్నో నదులు వచ్చి కలుస్తున్నా సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో ఎన్ని కోరికలు ఎదురైనా ఆయన చలించడు. భయం, కోపం, మమకారం ఇవేమీ అతన్ని తాకలేవు. మరి ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనమంతా ఈ ప్రశ్నను మనకు మనం వేసుకుందాం. మనం చేసే పనులలో విధి నిర్వహణ ఉందా, లేక కేవలం ఫలితంపై ఆశ మాత్రమే ఉందా? సాంఖ్యయోగం మన దైనందిన జీవితాలకు వేసే అతి పెద్ద ప్రశ్న. మనం చేసే పనులలో కర్తవ్యాన్ని గుర్తిద్దాం, ఫలితాలపై ఆశను వదిలిపెట్టి ఆ స్థితప్రజ్ఞునిలా ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ పవర్ఫుల్ ఆలోచనతో ఈనాటి వివరణను ముగిద్దాం.